హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు సాటర్డే కాబట్టి సూర్య గారికి ఫుల్ డే హాలిడే. ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు నేను శారీస్ తీసుకున్నాను కదా, వాటి బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇవ్వడం కోసం అని చెప్పి సికింద్రాబాద్ వెళ్ళామన్నమాట. అండ్ మా బుద్ధుడు ఇంకొక బుద్ధుడిని చూస్తానంటే తనని సికింద్రాబాద్ నుంచి హుసేన్ సాగర్ దగ్గరికి తీసుకొని వచ్చాను. నేను మణికొండ కేపీహెచ్పీస్లో ఉన్నాను కాబట్టి ఇటువైపు ఎంత డెవలప్ అయింది అని నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట. 2016 అంటే ఆల్మోస్ట్ నేను మళ్ళీ ఒక 8 years తర్వాతే ఈ ప్లేస్కి వచ్చాను. అండ్ ఐ వాజ్ సో అమేజ్డ్ ఈ ప్లేస్ అది చూసి. అంటే ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ జరిగినాయని కూడా తెలియదు నాకైతే. ఇద్దరం కలిసి ట్రావెల్ చేసే టైం చాలా స్పెషల్గా ఉంటుంది కదా. సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్ మూమెంట్స్ నౌ. సూర్య గారు ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఏం తింటారు అని అడిగిన ప్రతిసారి పానీపూరి కానీ లేకపోతే గోవా జామకాయ కానీ అని అంటున్నారు. సో తనకి స్పెషల్గా ఏదైనా తినిపించాలి అని సికింద్రాబాద్ రాణిగంజ్లో ఒక బర్గర్ షాప్ ఉందన్నమాట, షాలిమార్ బర్గర్స్ అని. అది మా ఫేవరెట్. 2015-16లో నేను హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు మా కోలీగ్స్తో ఎన్నిసార్లు వెళ్ళానో నాకే తెలియదు. నాకు చాలా ఇష్టం అది. ఈవెన్ నేను చాలామందికి హైదరాబాద్ వెళ్తున్నాను అన్నప్పుడు కూడా చెన్నై నుంచి నితీష్ వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడికి వెళ్ళి ట్రై చేయని చెప్పా. అండ్ హీ ఆల్సో లైక్డ్ ఇట్ సో మచ్. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. షాలిమార్ బర్గర్స్, రాణిగంజ్, సికింద్రాబాద్. ఇంకా పెళ్లి విషయానికి వస్తే సూర్య వాళ్ళ నాన్నగారు రాజమండ్రిలో మాకు రిలేటివ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ మ్యారేజ్ చేయండి అని అడిగారు. సో పెళ్ళి రాజమండ్రిలో జరగబోతుంది. 7th వినాయకుడు పసుపు దంచుకుంటే 18th రాజమండ్రిలో మ్యారేజ్ అనమాట. వితిన్ 10 days గ్యాప్లో షాపింగ్ ప్లస్ ఈ స్టిచ్చింగ్ వర్క్స్ అంతా అవ్వవు కాబట్టి నేను శారీస్ ముందే కొనేసాను. వీటిని స్టిచ్చింగ్కి ఇస్తాము, పసుపు దంచిన తర్వాత వెళ్ళి టైలర్ దగ్గర తీసుకోవచ్చు అని అలా ప్లాన్ చేసుకున్నాను. సో ఉన్న దానిలో ఏదో బెటర్ ఆప్షన్ అనమాట. 18th మ్యారేజ్ కాబట్టి 14th ఈవినింగే ఇక్కడ బయలుదేరి వెళ్తే 15th ఎంగేజ్మెంట్ అని అన్నారు. కాబట్టి అసలు చాలా తక్కువ టైం ఉంది అరేంజ్మెంట్స్కి. అప్పటికి రాజమండ్రిలో మ్యారేజ్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ అన్నీ సూర్య వాళ్ళ నాన్నగారు వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి మ్యారేజ్కి వెళ్ళటానికి మళ్ళీ తిరిగి రావడానికి కావాల్సిన అన్ని ట్రైన్ టికెట్స్ ముందే ప్రీ బుకింగ్ చేసుకున్నాను, తక్కువ బడ్జెట్లో అయిపోతుందని. మ్యారేజ్ ఎక్స్పెన్సెస్కి ఎక్కడ నేను ఇబ్బంది పడతానో అని తన కార్డ్స్ ఇచ్చారు సూర్య. బట్ నా దగ్గర ఉన్న అమౌంట్ ఎంత ఉంటే అంతలోనే నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని నేను చాలా ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తూ వచ్చాను అనమాట. నా ఒపీనియన్లో పెళ్ళి ఎంత గ్రాండ్గా చేసుకున్నాం, రిచ్గా చేసుకున్నాం అని కాకుండా మన రిలేటివ్స్ అందరితో ఎంత సంతోషంగా ఆ టైం స్పెండ్ చేసామో అన్నది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. బట్ ఇదే విషయాన్ని సూర్య వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం అనేది నేను చాలా లక్కీ. సూర్య గారు పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ మ్యారేజ్ ఓకే అన్న 2 daysకి తనకు ప్రమోషన్ వచ్చిందట. సో అసలు తను ఫుల్ బిజీగా ఉన్నాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మ్యారేజ్ కోసం అని ఇక్కడికి వచ్చారే కానీ ఎంతసేపు ఆఫీసు మీటింగ్స్ ఇవే సరిపోతున్నాయి. ఇంకా తన వెడ్డింగ్ షాపింగ్ అయితే స్టార్ట్ కూడా చేయలేదు. పొడవు కాళ్ళతో ఇదే ప్రాబ్లం. నన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. నీరు నన్ను వదిలేసి నువ్వు ఎలా వెళ్తావు? పట్టుకోండి. బేసిక్గా మన నేచర్ ఏదైనా మనతో ఉండే వాళ్ళు కనుక చాలా సరదాగా ఉండే మనుషులు అనుకోండి, లైఫ్ అలా జాలీగా సాగిపోతుందని అనుకుంటాను నేను. మా మదర్ ఫాదర్ కూడా అలాగే ఉండేవాళ్ళు, సరదాగా. ఐ మిస్ దోస్ మూమెంట్స్. మేబీ వాళ్ళు ఉండుంటే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళేమో. కొన్నిసార్లు మనతో ఏ సంబంధం లేకపోయినా మన జీవితంలో చాలా స్పెషల్ రోల్ ప్లే చేసేవాళ్ళు మన ఫ్యామిలీ లాగా అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనే పర్సన్స్ చాలా ఎక్కువ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ దట్. నేను మూవీస్లో వర్క్ చేసినప్పుడు ఫిలిం ఫ్యామిలీ అని ఒక గ్రూప్ ఉంది. సూర్య గారు వచ్చారని చెప్పి వాళ్ళందరూ గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేశారు. సూర్య కూడా అదే అడుగుతున్నారనమాట, ఇంతమందిని ఎలా సంపాదించుకున్నావు నువ్వు అని. ఎస్, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ నా వీక్నెస్ కూడా. వీళ్ళందరినీ వదిలేసి అంత దూరం వెళ్ళి ఏం చేయాలా అని ఇప్పటి నుంచే బెంగొస్తుంది. బట్ ఈ రిలేషన్షిప్స్ అన్నీ ఇలాగే కంటిన్యూ అవుతాయనే కాన్ఫిడెన్స్ సూర్య నాకు ఇచ్చారు. సో మారేదేం లేదు, అందరం కలిసి ట్రావెల్ చేద్దాం, సరేనా?